దుల్కర్ సల్మాన్ మలయాళ హీరో అంటే ఇక నమ్మడం కష్టమే. యాక్టర్ గా వంక పెట్టలేం. ఇక తెలుగులో తన పాత్రకి తనే డబ్బింగ్ చెప్పేస్తున్నాడు. టాలీవుడ్ లో తప్ప మాతృభాషలో కూడా నటించడం లేదు. తెలుగులో భారీ వసూలు రాబడుతూ క్రేజీ స్టార్ అయిపోయాడు. ఎలాగో ఇప్పుడు చూద్దాం. దుల్కర్ మలబారు తీరంలో కంటే హైదరాబాద్ లోనే ఎక్కువగా ఉంటున్నాడు. తెలుగు సినిమా తప్ప మరొకటి చెయ్యలేదు. చేతిలో 3 తెలుగు సినిమాలతో ఇక్కడే పాతుకుపోయాడు. మన యంగ్ హీరోలు నాని, విజయ్ దేవరకొండ మూవీస్ పాన్ ఇండియాగా రిలీజ్ అయినా ఇంతవరకు తెలుగులో తప్ప మరో లాంగ్వేజ్ లో హిట్ కాలేదు. వీళ్ళిద్దరితో పోలిస్తే దుల్కర్ కున్న మార్కెట్ పెద్దది. అందుకనే తెలుగు దర్శక నిర్మాతలు దుల్కర్ ను ప్రిఫర్ చేస్తున్నారు. మహానటి, సీతారామం, లేటెస్ట్ మూవీ లక్కీ భాస్కర్ తో దుల్కర్ హ్యాట్రిక్ కొట్టాడు. సినిమా ఇంకో 2-3 రోజుల్లో బ్రేక్ ఈవెన్ కానుంది. వరల్డ్ వైడ్ 28 కోట్లకు బిజినెస్ జరుపుకుంటే ఇప్పటికే 23 కోట్లొచ్చింది. తెలుగు రైట్స్ 15 కోట్లయితే 12 కోట్లు రాబట్టింది. దీపావళి రేసులో దిగిన అన్ని సినిమాలకు పాజిటివ్ టాక్ వచ్చింది. అయితే అమరన్, కాతో పోలిస్తే తెలుగులో 3 రెట్లు ఎక్కువ బిజినెస్ జరుపుకొని బ్రేక్ ఈవెన్ కు ఇంకో అడుగు దూరంలో ఉన్నాడు లక్కీ భాస్కర్. లక్కీ భాస్కర్ రిలీజ్ కాకుండానే దుల్కర్ తెలుగులో 2-3 సినిమాలను లైన్ లో పెట్టాడు. సీతారామం నిర్మించిన వైజయంతి మూవీస్ దుల్కర్ తో మరో మూవీ అనౌన్స్ చేసింది. దుల్కర్, రానా కలిసి కాంతా మూవీ నిర్మిస్తూ నటిస్తున్నారు. సెల్వమణి సెల్వరాజ్ దర్శకుడు. 1950లో మద్రాస్ బ్యాక్ డ్రాప్ లో జరిగే కథాంశంతో పీరియాడిక్ డ్రామాగా రూపొందుతోంది. మిస్టర్ బచ్చన్ భామ భాగ్యశ్రీ బోర్సే దుల్కర్ తో జతకట్టారు. Carter Road, Mount Road, French Quarters, MG Road, HSR, Fountain House, Park Street, Barakamba. We've been here, we've been there, Vekas been just everywhere. చైతన్య, శోభిత, ధూళిపాల్ల పెళ్లి పనులు మొదలైనా పెళ్లి రోజు ఎప్పుడో చెప్పలేదు. ఆల్రెడీ వెడ్డింగ్ డేట్ ఫిక్స్ అయిపోయింది. డెస్టినేషన్ మ్యారేజా, హైదరాబాద్ లోనే జరుగుతుందా అని ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు. ఇది కూడా దాదాపు ఖరారైనట్టే. ఇంతకీ పెళ్ళెప్పుడు, ఎక్కడ? వాచ్ ది స్టోరీ. నాగ చైతన్య, శోభిత, ధూళిపాళ పెళ్లి పనులు మొదలయ్యాయి. పసుపు దంచే కార్యక్రమం జరిగి 10 రోజులైంది. మరోవైపు జంట వెడ్డింగ్ షాపింగ్ చేస్తోంది. మరోవైపు పెళ్లెప్పుడో చెప్పడం లేదు. అయితే డిసెంబర్ 4న పెళ్లి ఫిక్స్ అయిందన్న వార్త చక్కర్లు కొడుతోంది. ఏఎన్ఆర్ జాతీయ అవార్డు ప్రధానోత్సవంలో చిరంజీవి, అమితాబ్ తో కలిసి అక్కినేని ఫ్యామిలీ మెంబర్ గా గ్రూప్ ఫోటోలో శోభిత కనిపించింది. ఇక పెళ్ళొక్కటే బ్యాలెన్స్ ఉంది. రాజస్థాన్ లో డెస్టినేషన్ మ్యారేజ్ చేయాలన్న ప్లాన్ ఉండేది. మరి ఎందుకో గాని హైదరాబాద్ లోనే అన్నపూర్ణ స్టూడియోలో పెళ్లి చేయాలని నిర్ణయించారట. 2 ఏళ్లు డేటింగ్ తర్వాత ఆగస్టు 8న ఈ లవర్స్ కు నిశ్చితార్థం జరిగింది. పెళ్ళెప్పుడు, ఎక్కడ అంటూ సోషల్ మీడియాలో వార్తలు రావడం తప్ప పెద్దలు బయటకు చెప్పడం లేదు. ఈ వారంలోనే పెళ్లి రోజు చెప్పే అవకాశం ఉంది. శోభిత, ధూళిపాళ 2013లో ఫెమినా మిస్ ఇండియా టైటిల్ విన్నర్ గా నిలిచారు. హిందీ మూవీస్, వెబ్ సిరీస్ తో బిజీగా ఉన్న శోభిత గూఢచారితో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది. కేజీఎఫ్ హిందీలో బాహుబలి 2 కంటే ఎక్కువ కలెక్ట్ చేసినా ఓ విషయంలో మాత్రం మన సినిమానే గ్రేట్. బాహుబలి 2 కంటే దంగల్ ఎక్కువ కలెక్ట్ చేసినా ఆ ఒక్క విషయంలో బాహుబలి 2 రికార్డ్ బ్రేక్ చేయలేకపోయింది. ఎన్ని సినిమాలు వచ్చినా బాహుబలి 2లో సగం మాత్రమే. బాహుబలి నిర్మాత శోభు యార్లగడ్డ వెల్లడించిన ఆ ఇంట్రెస్టింగ్ రికార్డ్ ఏంటో చూద్దామా? బాహుబలి 2 తర్వాత వచ్చిన KGF 2, జవాన్, RRR వంటి సూపర్ హిట్స్ కొన్ని ఏరియాల్లో సరికొత్త రికార్డులు సాధించినా బాహుబలి 2తో పోల్చుకుంటే తక్కువే. బాహుబలి 2 వరల్డ్ వైడ్ 1800 కోట్లు కలెక్ట్ చేసింది. దంగల్ చైనాలో రిలీజ్ కావడంతో ఓవరాల్ గా 2000 మార్కు దాటేసింది. లేదంటే ఇప్పటికీ బాహుబలి 2నే హైయెస్ట్ గ్రాజర్. నిర్మాత శోభు యార్లగడ్డ ఓ ఇంటర్వ్యూలో బాహుబలి 2కు సంబంధించి ఆసక్తికరమైన విషయాన్ని తెలిపారు. టికెట్ల అమ్మకాల్లో ఇప్పటికీ బాహుబలి 2 రికార్డును ఎవరూ టచ్ చేయలేదన్నారు. బాహుబలి 2కు ఏకంగా 10 కోట్లకు పైగా టికెట్లు అమ్ముడయ్యాయని, ఆ తర్వాత వచ్చిన హిట్స్ RRR, KGF 2 ఇందులో సగం టికెట్లు మాత్రమే అమ్మినట్టు తెలిపారు. ఇండియాలో 13 కోట్ల టికెట్లు అమ్ముడైన షోలే టాప్ ప్లేస్ లో నిలిచిందని, ఈ సినిమా సంవత్సరాల తరబడి ఆడటం కారణంగానే ఈ ఘనత సాధించిందన్నారు. బాహుబలి 2 తక్కువ థియేట్రికల్ రన్ లో 10 కోట్ల మార్కు దాటిందని, ఇప్పటి సినిమాలో దీన్ని టచ్ చేసే సినిమా ఏదీ లేదన్నారు. 7 ఏళ్లుగా బాహుబలి 2 పేరు మీద రికార్డులపై పుష్ప 2 కన్నేసింది. బాహుబలి 2లా 10 కోట్ల టికెట్లు అమ్ముడు కాకపోయినా కలెక్షన్ల పరంగా దాటేయాలని చూస్తున్నాడు బన్నీ. పుష్ప 2 రిలీజ్ కి కొన్ని అంశాలు కలిసి రాబోతున్నాయి. అవేంటి? పుష్ప 2 మేకర్స్ ఎందుకంత కాన్ఫిడెన్స్ తో ఉన్నారు? వాచ్ ది స్టోరీ. తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువ కలెక్ట్ చేసిన రికార్డ్ RRR పేరు మీద ఉంది. ఈ రికార్డ్ కోసం పుష్ప 2 వెయిట్ చేస్తున్నాడు. దీంతో పాటు బాలీవుడ్ లో ఉన్న క్రేజ్ ను క్యాష్ చేసుకుని అక్కడ కూడా డబ్బింగ్ మూవీస్ రికార్డ్, లేదంటే ఏకంగా జవాన్ పేరు మీదున్న మొదటి రోజు రికార్డ్ బ్రేక్ చేయాలన్న పట్టుదలతో ఉన్నారు. డిసెంబర్ 5న పుష్ప 2 రిలీజ్ అయ్యే టైంకు పెద్ద సినిమాలేవి థియేటర్స్ లో ఉండవు. దీంతో తక్కువ థియేటర్స్ లో పుష్ప 2ను రిలీజ్ చేసే అవకాశం ఉంది. వరల్డ్ వైడ్ గా 11,500 స్క్రీన్స్ లో పుష్ప 2 రిలీజ్ అవుతుంది. అలాగే 2 వారాల వరకు మరో మూవీ లేకపోతే
ఆగిపోవడం పుష్ప 2కు కలిసి రానుంది. ఈ లెక్కన ఫస్ట్ డే రికార్డులు బ్రేక్ అయినా లాంగ్ రన్ లో బాహుబలి 2లా 10 కోట్ల టికెట్లు అమ్ముడు కావడం అంత ఈజీ కాదు. బాహుబలి 2తో పోలిస్తే ప్రస్తుతం టికెట్ రేట్లు బాగా పెరిగాయి. అలాగే రిలీజ్ చేసే థియేటర్స్ సంఖ్య కూడా పెరిగినా బాహుబలి 2 వసూళ్లను దాటలేకపోయాయి. బాహుబలి 2 వచ్చి 7 ఏళ్లైంది. రాజమౌళినే డైరెక్ట్ చేసిన RRR హిట్ అయి తెలుగులో సరికొత్త రికార్డులు క్రియేట్ చేసిన 5 కోట్ల టికెట్లే అమ్ముడయ్యాయి. కల్కి, పుష్ప వంటి హిట్స్ వచ్చినా వసూళ్ల పరంగా, టికెట్ల అమ్మకాల పరంగా బాహుబలి 2ను ఎవరూ టచ్ చేయలేదు. మరి జక్కన్నే తన రికార్డును బ్రేక్ చేస్తాడేమో చూడాలి. మరి అమ్మాయిలైనా అబ్బాయిలైనా పెళ్లి చేసుకునే వయసు 21 ఏళ్లు. 21 ఏళ్లు దాటిన తర్వాత ఫలానా ఏజ్ లోపే పెళ్లి చేసుకోవాలన్న నిబంధన ఏమీ లేకపోవడంతో మన ముద్దుగుమ్మలు పెళ్లి అనే మాటే మర్చిపోయారు. చాలా మంది స్టార్ హీరోయిన్స్ 30+, 40+లోకి వచ్చేశారు. ఏజ్ బార్ అవుతున్నా పెళ్లి మాటే ఎత్తడం లేదు. పెళ్లిడు దాటినా పెళ్లి పీట లెక్కని ఆ ముద్దుగుమ్మలు ఎవరో చూసేద్దామా? వయసులో ఉన్నప్పుడే పెళ్లి చేసుకోవాలంటారు. అయితే ఈ మాట హీరోయిన్స్ కి వర్తించదు. వయసులో ఉన్నప్పుడు ఇల్లు చక్కదిద్దుకునే పనిలో ఉండిపోతారు. వరుస ఆఫర్స్ వచ్చి పడేసరికి పెళ్లి అనే మాటే మర్చిపోతారు. మధ్యలో ఎప్పుడైనా గుర్తుకొచ్చినా ప్రొఫెషనలిజం పెళ్లిని డామినేట్ చేస్తోంది. వెనక్కి తిరిగి చూసుకునేసరికి కొందరికి 30, మరికొందరికి 40 ఏళ్లు దాటిపోతున్నాయి. పెళ్లి కావాల్సిన హీరోయిన్స్ అందరిలో పెద్దది అనుష్క. పెళ్ళెప్పుడని అడిగిన ప్రతిసారి త్వరలో అంటూ తప్పించుకుంటుండేది. ఈలోగా అతనితో పెళ్లి, ఇతనితో పెళ్లి అంటూ చాలా పుకార్లు పుట్టుకొస్తున్నాయి. ఈలోగా ఒంటి మీదకి 42 ఏళ్ళు వచ్చి పడ్డాయి. నిశ్శబ్దం తర్వాత ఏడాది పాటు గ్యాప్ రావడంతో పెళ్లి ప్రయత్నాల్లో ఉందనుకుంటే మళ్ళీ కెమెరా ముందు బిజీ అయిపోయింది. త్రిష అందరిలాంటి అమ్మాయి కాదు. ప్రేమించు పెళ్లాడు టైటిల్ ని ఆదర్శంగా తీసుకొని బిజినెస్ మ్యాన్ ని ప్రేమించి పెళ్లి చేసుకోవాలనుకుంది. ఎంగేజ్మెంట్ కూడా జరిగింది. అయితే పెళ్లి తర్వాత నటించకూడదని ప్రియుడి ఫ్యామిలీ నుంచి ఒత్తిడి వచ్చేసరికి బ్రేకప్ చెప్పేసి మళ్ళీ సినిమాల్లో బిజీ అయిపోయింది. వరుసపెట్టి సినిమాలు ఓకే చేసేస్తున్న త్రిషను చూస్తుంటే ఇప్పట్లో పెళ్లి చేసుకునే ఉద్దేశం ఉన్నట్లు కనిపించడం లేదు. 41 ఏళ్ల త్రిష పెళ్లి పీటలు ఎప్పుడెక్కుతుందో మరి. నిన్నటి వరకు మోస్ట్ ఎలిజిబుల్ లేడీ బ్యాచులర్ లిస్ట్ లో లేని తమన్నా కూడా ఎంట్రీ ఇచ్చేసింది. 34+లోకి అడుగుపెట్టింది. ప్రియుడితో చట్టాపట్టాలేసుకుని తిరుగుతుంది గాని పెళ్లి ఊసెత్తదు. ఎవరైనా ఎత్తితే మాత్రం చిట్పిటలాడుతుంది. త్రిష, అనుష్క వంటి సీనియర్స్ కే కాదు 30+లోకి అడుగుపెట్టిన వాళ్ళకి పెళ్లిపై ధ్యాస లేదు. 34లో ఉన్న పూజా హెగ్డే, రాశి ఖన్నా కూడా మోస్ట్ ఎలిజిబుల్ లేడీ బ్యాచులర్స్ లిస్ట్ లో చేరిపోయి వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసేట్టే ఉన్నారు. ప్రభాస్, రామ్ వంటి మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్స్ గురించే మాట్లాడతారు గానీ 30+లోకి అడుగుపెట్టినా ఇంకా పెళ్లి కాని హీరోయిన్సే ఎక్కువ మంది ఉన్నారు. ఆఫర్స్ తగ్గినప్పుడో, ఇంట్లో ఒత్తిడి చేస్తున్నారనో, ప్రేమలో పడో కొందరు ఏదో ఒక రకంగా 7 అడుగులు వేసేశారు. అయితే కొందరికి మాత్రం ఇవేవి పట్టవు. ప్రేమలో ఉన్న వాళ్ళు సైతం పెళ్లికి తొందరేమొచ్చింది అంటూ తాపిగా కూర్చున్నారు. 38లోకి ఎంట్రీ ఇచ్చిన శృతి హాసన్ మాత్రం పెళ్లిపై పెద్ద నమ్మకం లేకుండా కెరియర్ సాగించేస్తోంది. లవ్ స్టోరీస్ అన్నీ బ్రేకప్ తో ముగిశాయి. ప్రెజెంట్ బుద్ధిగా వరుస పెట్టి సినిమాలు చేస్తూ క్రేజ్ సంపాదించుకునే పనిలో గడిపేస్తోంది. సమంత రోల్ ని కీర్తి సురేష్ కొట్టేసింది. ఈ సినిమాతోనే కీర్తి హిందీలోకి అడుగు పెడుతోంది. అట్లీ భార్య ప్రియా నిర్మాతగా మారిపోయింది. అట్లీ టీజర్ ని షేర్ చేశాడు. ఇంతకీ ఏ సినిమా గురించి అనేగా? హ్యావ్ ఎ లుక్. జవాన్ హిట్ తర్వాత అట్లీ పేరు హిందీలో మారుమోగిపోతుంది. ఆ తర్వాత తీసే సినిమాల్లో హీరోలుగా బన్నీ, సల్మాన్ పేర్లు వినిపించినా ఇంతవరకు అధికారికంగా ప్రకటించలేదు. ఈలోగా హిందీ ఆడియన్స్ తో టచ్ లో ఉండటానికి, బాలీవుడ్ క్రేజ్ ను క్యాష్ చేసుకోవడానికి మాస్టర్ ప్లాన్ వేశాడు అట్లీ. తను తమిళంలో తీసిన తేరీ సినిమాను హిందీలో రీమేక్ చేస్తున్నాడు. విజయ్, సమాంత జంటగా నటించిన తేరీ తమిళంలో సూపర్ హిట్ అయింది. ఇదే సినిమాను తెలుగులో పోలీసోడుగా తెలుగులోకి డబ్ చేస్తే నిరాశ ఎదురైంది. అయితే ఈ సినిమా కథనే తీసుకుని భారీ మార్పులు చేసిన హరీష్ శంకర్ పవన్ తో ఉస్తాద్ భగత్ సింగ్ తీస్తున్నాడు. అట్లీ తను డైరెక్ట్ చేసిన తేరీని హిందీలో రీమేక్ చేస్తున్నాడు. ఆయన భార్య ప్రియా ఒక నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ మూవీలో వరుణ్ ధావన్, కీర్తి సురేష్, వామికా గబ్బి హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఒరిజినల్ వెర్షన్లో శామ్ పోషించిన రోల్తో కీర్తి హిందీలోకి ఎంట్రీ ఇస్తుంది. సినిమాకు హైప్ తీసుకురావడానికి వరుణ్, కీర్తి ముంబై వీధుల్లో ఆటోలో లవర్స్లా కలియ తిరిగారు. తేరీ హిందీ రీమేక్ బేబీజాన్ను అట్లీ శిష్యుడు కాలిస్ డైరెక్ట్ చేస్తున్నాడు. ఒరిజినల్ వెర్షన్ కు జీవి ప్రకాష్ మ్యూజిక్ ఇవ్వగా ఈ రీమేక్ కు తమన్ మ్యూజిక్ ఇస్తున్నాడు. సినిమా డిసెంబర్ 25న థియేటర్స్ లోకి వస్తుంది. బాక్స్ ఆఫీస్ లో మరికొన్ని అప్డేట్స్ ఇప్పుడు చూద్దాం. వామిడారా, కేశవ తర్వాత నిఖిల్, సుధీర్ వర్మ కాంబోలో రూపొందుతున్న సినిమా అప్పుడో ఇప్పుడో ఎప్పుడో ట్రైలర్ ని రిలీజ్ చేశారు. సినిమా ఈ నెల 8న రిలీజ్ అవుతోంది. నిఖిల్ తో కన్నడ బ్యూటీ రుక్మిణి వసంత్, దివ్యాంశ కౌశిక్ జతకట్టారు. 3 ఏళ్ల గ్యాప్ తర్వాత బెల్లంకొండ సాయి శ్రీనివాస్ నటిస్తున్న సినిమాకు భైరవం అన్న టైటిల్ పెట్టారు. నాంది ఫేమ్ విజయ్ కనకమేడల దర్శకుడు. తమిళ్ హిట్ గరుడన్ తెలుగు రీమేక్ గా భైరవం రూపొందుతోంది.
ఇందులో బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మరో ఇద్దరు యంగ్ హీరోస్ మంచు మనోజ్, నారా రోహిత్ తో కలిసి నటిస్తున్నాడు. మాస్ అపియరెన్స్ తో ఉన్న బెల్లంకొండ స్టిల్ ని ఫస్ట్ లుక్ గా రిలీజ్ చేశారు. నితిన్ నటిస్తున్న సినిమా తమ్ముడు మహాశివరాత్రి నాడు రిలీజ్ చేస్తున్నట్లు దిల్ రాజు ప్రకటించాడు. ఎంసీఏ వకీల్ సాబు తీసిన వేణు శ్రీరామ్ దర్శకత్వంలో తమ్ముడు రూపొందుతోంది.